హలో అండి అందరికి. ఈ రోజు చెట్టు నుండి ఫ్రెష్ గా తెంపిన ములక్కాడలతో టమాటా కర్రీ వండుతున్నా. ఎంత బాగుంటుందో కదా. ఇట్లా చెట్టు నుంచి తెంపిన ఫ్రెష్ కాయలు అంటున్నావు, ఎక్కడి నుంచి తెచ్చినావు, దొంగతనం చేసినవా ఏంది అనుకుంటున్నారు కదా. మేమున్న బిల్డింగ్ కి ఆనుకొని ఒక ములక్కాడ చెట్టు ఉంటది, అంటే అది పక్క వాళ్ళది లేండి. ములక్కాడలు కాసినప్పుడల్లా మా బిల్డింగ్ కి ఆనుకొని ఉంది కాబట్టి ఈజీగా తెంపుకోవచ్చు. అయితే చాలా రోజుల నుంచి చెట్టుకు ములక్కాడలు ఎక్కువ పడట్లేదు. ఈసారి అయితే ఒక 3 కనబడ్డాయి. ఆ 3టిని తెంపి ఇలా ఫ్రెష్ గా కర్రీ వండుతున్నా. ఇక్కడ మేమున్న దగ్గర చెట్టు నుండి తెంపుకున్న కూరగాయలు దొరకాలంటే కొంచెం కష్టమే, కానీ నాకు దొరికిన అదృష్టం అనుకోవాలి. కానీ మా ఊర్లో అయితే మా పెరడు ఉంది కాబట్టి మా మమ్మీ సొరకాయలు, బీరకాయలు, అలచింతకాయలు, చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా గింజలు వేసి పండిస్తుంది. అక్కడైతే మంచిగా ఫ్రెష్ గా దొరుకుతాయి. ఎంతైనా పల్లెటూరే కదా, ఇక్కడైతే అలాంటి ఫెసిలిటీ ఏం లేదు. కరివేపాకు దగ్గర నుంచి కాకరకాయ వరకు అన్ని కొనుక్కోవాలి. ఊరనగానే గుర్తొచ్చింది, మీ విలేజ్ ఎక్కడ సిస్టర్ అని ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. మా విలేజ్ వచ్చేసి కాళేశ్వరం దగ్గర అన్నమాట. కాళేశ్వరం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. మా విలేజ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అలాగా మతిమరుపు మీకు ఉండదులేండి, నాకు తెలుసు ఆ విషయం. కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. సరే మరి ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.